అంటే ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాల వరకు. నీట్ పేపర్ లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నిర్వహించిన నిరసనలో పార్టీ నాయకులు పాల్గొని చలో పార్లమెంట్ సందర్భంగా విద్యార్థులపై జరిగిన దాడులను ఖండిస్తూ మంత్రి రాజీనామా చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బాధ్యత వహించాలని చెప్పి ఏదైతే దేశవ్యాప్తంగా 20 లక్షల మంది సంసిద్ధమైనటువంటి ఈ యొక్క నీట్ పేపర్ లీకేజ్ వల్ల దేశవ్యాప్తంగా 20 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దాదాపు 1.35 లక్షల కోట్ల రూపాయలు వృధా అయింది. లేదా పోషించే విద్యార్థులపైన విద్యార్థుల హక్కులపైన మీరు ముప్పేటు దాడి చేయడం అంటే ఈ ప్రభుత్వం కేంద్రంలో ఉందా? ఈ ప్రభుత్వం ఏమైనా అస్థిరపరిచిందని చెప్పి సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కాబట్టి గత 25 రోజుల నుంచి ఢిల్లీ నగరంలో సామాజిక ఉద్యమ నేత, అదేవిధంగా గొప్ప సైంటిస్ట్ సోనామ్ చుంగ్వాక్ సంబంధించినటువంటి వారు ఈ దేశ భద్రత లేదు, ఈ దేశ విద్యార్థుల భవిష్యత్తు లేదు, ఈ ఏదైతే లీకేజ్ చేశారో ఆ బాధ్యులపైన చర్య తీసుకోవాలని చెప్పి ఆయన 25 రోజుల నుంచి కూడా నిరాహార దీక్ష ఢిల్లీలో చేస్తున్నప్పటికీ కూడా నరేంద్ర మోడీ ఒక ప్రకటన చేయడానికి ఎగిసిపడే ఉద్యమాలకు తెర లేపుతుందని చెప్పి సందర్భంగా మోడీని హెచ్చరిస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో ఏ పరీక్షలు లీకేజ్ అయినా వారిపై చర్యలు తీసుకోవాలి. మోడీ అధికారంలోకి వచ్చినటువంటి దాదాపు 12 ఏళ్ల కాలంలో 150 సార్లు వివిధ ఎంట్రన్స్ పరీక్షలు 104 మీరు మాట్లాడాలని చెప్పి వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం పైన భవిష్యత్తులో అన్ని పార్టీలు ముక్త కంఠంగా పోరాటం కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా